హలో హాయ్ హ్యాపీ సండే అందరికీ. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సండే స్పెషల్. రైస్ ఒక 1 అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేశాను. ఇంకో గిన్నెలో బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. అంతలోపు వాటర్ మరిగాయి, రైస్ వేసి మూత పెట్టేశాను. బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న దాంట్లోనే ఎగ్స్, కారం, పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ పైన క్రిస్పీగా వచ్చి టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఒక టమాటో, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం వాటర్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ ఉడికేటప్పుడు నిమ్మకాయ పిండడం వల్ల రైస్ అనేది వైట్గా వస్తుంది, మంచిగా కనబడుతుంది. ఒక 90% రైస్ ఉడకబెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత సగం ఎగ్స్ తీసి పక్కన ఉంచుకొని రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిగతా ఎగ్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడనండి, ఎందుకంటే ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకోసమే రైస్ ఉడికిచ్చిన వాటర్లోనే కొంచెం వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి వేస్తాను. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ, నెయ్యి వేసి మూత పెట్టి కొంచెం బరువు పెట్టాలి ఆవిరిపోకుండా. తర్వాత తీసి చూస్తే రైస్ చూడండి ఎంత మంచిగా పొల్లుగా, చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలకు కూడా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, బాగుంది అన్నారు. నా స్టైల్లో నేను ఈజీగా ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా అందరికీ.